సిద్దిపేటకు కాంగ్రెస్ గ్రహణం. సిద్దిపేట అభివృద్ధిపై ఓర్వలేనితనమా, ప్రగతిపై కాంగ్రెస్ పాశవిక కోణమా? సిద్దిపేట నియోజకవర్గంపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు దేనికోసం? వేల కోట్ల అభివృద్ధి పనులు ఎందుకు రద్దు చేస్తోంది ప్రభుత్వం? ఓటమి లేకుండా హరీష్ రావును గెలిపించడమే సిద్దిపేట ప్రజలు చేసిన పాపమా? హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నదెవరు? సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు పర్యటించారు. ఈ పర్యటనకు ముందు హరీష్ రావు స్వాగతిస్తూ లేఖ రాశారు. నిధులపై సమాధానం చెప్పాకే అడుగు పెట్టాలని హరీష్ రావు సవాల్ విసిరారు. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమిటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వం అంటే అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి, అవునా కాదా? కానీ సిద్దిపేట విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి పురోగతిలో ఉన్న పనులను అడ్డుకుంటోంది. కొత్తగా ప్రాజెక్టులు పనులు మంజూరు చేయకపోయినా గత ప్రభుత్వంలో మంజూరైన వాటిని కొనసాగించలేక రద్దు చేసింది. ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో సిద్దిపేట నియోజకవర్గంలో 1000 కోట్లకు పైగా పనులు ఆగిపోయాయి. దీనికి అంతటికీ కారణం సిద్దిపేటలో హరీష్ రావు ఉండడమే. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సిద్దిపేట నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా అక్కడ ఉన్నది హరీష్ రావు అనే ధీమాతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. తాము అడగకపోయినా అన్ని తీసుకువచ్చి సిద్దిపేటను అభివృద్ధికి ఒక నమూనాగా చేశాడు. ఫలితంగా దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారి సిద్దిపేట ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. సంక్షేమంలో, అభివృద్ధిలో, ప్రగతిలో, పరిపాలనలో సిద్దిపేట మేటిగా నిలుస్తోంది. అలాంటి సిద్దిపేటపై ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. హరీష్ రావు ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో సిద్దిపేటకు అభివృద్ధిని దూరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. సిద్దిపేట అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే సిద్దిపేట అనే నానుడిని కనుమరుగు చేయాలని రేవంత్ సర్కారు నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనిపిస్తోంది. రాజకీయంగా హరీష్ రావు కోటను కూల్చడంలో విఫలమైన కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తోంది. అందులో భాగమే సిద్దిపేట నియోజకవర్గంలో 1000 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేయడం. ఈ కారణంగానే సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ గ్రహణం పట్టింది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి హరీష్ రావు సిద్దిపేట అభివృద్ధి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సిద్దిపేటకు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ సిద్దిపేటలో అభివృద్ధి పనులు పరవళ్లు తొక్కింది. అధికారం లేని సమయంలో కూడా హరీష్ రావు సీఎంలను, మంత్రులను పట్టుబట్టి సిద్దిపేటకు నిధులు పారించారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జాతర సిద్దిపేటలో ప్రారంభమైంది. మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట రూపురేఖలన్నీ మారిపోయాయి. సిద్దిపేట ఒక్క పట్టణమే కాదు, నియోజకవర్గంలోని మారుమూల పల్లె కూడా ప్రగతి బాట పట్టింది. దవాఖానాలు, శాదిఖానాలు, విద్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం ఇలా అన్నింటా సిద్దిపేట ఆదర్శంగా నిలిచింది. దేశానికి ఆదర్శంగా నిలిచిన సిద్దిపేటపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. డబుల్ హ్యాట్రిక్ గా హరీష్ రావు గెలవడంతో ఆయనను సిద్దిపేటలో దెబ్బతీసేందుకు అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేశారు. రద్దు చేసిన పనుల విలువ 1070 కోట్లు. ఈ కక్ష సాధింపు చర్యలపై నేరుగా రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగినా హరీష్ రావు భయంతో సిద్దిపేటలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేకపోయాడు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా సిద్దిపేట వైపు ముఖం కూడా చూపలేదు. 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అడుగు పెట్టాడు. హరీష్ రావు ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో విద్యా వికాసం జరిగింది. ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్ నిర్మాణం ప్రారంభించారు. వీటిని కూడా అడ్డుకున్నారు. ఇప్పటికే కోమటి చెరువుతో పర్యాటక రంగానికి ఊతం తీసుకువచ్చిన హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని టూరిజానికి కేర్ ఆఫ్ గా మార్చాలని రంగ సాయక నాగర్ టూరిజం, కోమటి చెరువు శిల్పారామ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నిలిపివేయించింది. రవాణా సులభంగా జరిగేలా సిద్దిపేట నియోజకవర్గానికి ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు ఇల్లంతకుంట 4 లేన్ రోడ్డు, కిష్టాపురం రోడ్డు నిర్మించాలనే ప్రణాళికలు సిద్ధం చేయగా వాటిని రద్దు చేశారు. అభివృద్ధి పరంగా అంటే సరే కానీ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పనులను కూడా సిద్దిపేటలో నిలిపివేయించారు. 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలు కూడా అడ్డుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు కూడా నిలిపివేయడం చూస్తుంటే సిద్దిపేటపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతుందో అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఈ పద్ధతి సరైనది కాదు. ఈ క్రమంలో తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించడంతో
అందరి అటెన్షన్ అక్కడే నెలకొంది. అయితే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూనే హరీష్ రావు ఘాటుగా లేఖ రాశారు. అభివృద్ధి పనుల రద్దుపై ప్రస్తావించారు. కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నార్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూనే సిద్దిపేట నియోజకవర్గానికి నిధులు విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సిద్దిపేటపై ఈర్ష్య ద్వేషాలు ఎందుకని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. కానీ సీఎం రేవంత్ మాత్రం సిద్దిపేట పర్యటనలో రాజకీయ విమర్శలు తప్ప అభివృద్ధికి చేసిందేమీ లేదు. నార్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. సిద్దిపేటలో కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అభివృద్ధికి అడ్డుపడతా అంటే ఎలా అని ప్రశ్నించారు. చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తమకు తెలుసని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలను తమ ప్రభుత్వం సమాన దృష్టితోనే చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట అభివృద్ధి నిధులు విడుదల చేయాలని సిద్దిపేట వాసులు డిమాండ్ చేస్తున్నారు.